ఒకప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఫీడింగు, హిస్టెక్టమీ సర్జరీస్ అంటే గర్భాశయాన్ని తొలగించడం. ఇప్పుడు ఆ ప్లేస్ని టీకేఆర్ అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఆక్యుపై చేసేసాయి. ఇప్పుడు చాలా హాస్పిటల్స్కి ఫీడింగు ఈ టీకేఆర్. అయితే మీరు ఒక విషయం గమనించారో లేదో, మనం జీవితంలో చెప్పుల్ని చాలాసార్లు మారుస్తాం, కానీ చాలాసార్లు మోకాళ్ళను మార్చుకోలేం కదా. అంటే అవి అరిగినట్టుగా తయారవుతూ ఉండాలి, అలాగే అక్కడ పెయిన్ ఇదంతా తగ్గాలి. దీనికి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఆసక్తికరమైనది, ముఖ్యమైనది ఏంటంటే ధనియాలు. కేవలం మీరు వంటింటి పదార్థాలతోటి ఈ నొప్పి నుంచి చాలా వరకు రిలీఫ్ పొందొచ్చు. ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది, మోకాళ్ళ నొప్పిని తగ్గించేటటువంటి ధనియాలు. దీనికి ఆ హీట్ని తగ్గించేటువంటి నేచర్ ఉంది. ఎప్పుడైతే హీట్ తగ్గుతుందో అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో అప్పుడు ఈ నీ పెయిన్స్ నుంచి రిలీఫ్ అనేది లభిస్తుంది. దీన్ని మనం తెలుసుకోబోతున్నాం. కూర్చుంటే నొప్పి, నిల్చుంటే నొప్పి, మెట్లెక్కితే నొప్పి, దిగుతుంటే నొప్పి, ఇలాగా ఈ మోకాళ్ళ నొప్పి మొదలైతే ఇక జీవితం అంతా నొప్పిగానే అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద వయసులో అంటే ఏదో అనుకోవచ్చు, కానీ చిన్న వయసులో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అయితే ఉంది. మరి చెప్పుకోవడానికి ఏమో నామోషి, అంటే చిన్న వయసులో ఇదేమిటి అందరూ అనుకుంటారేమోనని. అంటే అప్పుడే ఓల్డ్ ఏజ్ వచ్చేసిందా అని సిగ్గుపడిపోతూ ఉంటారు. అంటే ఇంకా ఏ పనులు చేయలేమా, ఉదాహరణకు హార్స్ రైడింగ్ చేయలేమా, లేకపోతే హిల్ క్లైంబింగ్ చేయలేమా, మౌంటైనింగ్ చేయలేమా, ఇలాగా చేస్తారో లేదో కానీ చేయలేమేమో అన్న బాధ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో ఇలాగా ఈ మోకాడు నొప్పి ఉన్నప్పుడు దీనికి సహజమైనటువంటి కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఈ ధనియాలు. ధనియాలలో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఆ వాపు తగ్గటం వల్ల అంతర్గతంగా రిపేర్కి పాసిబిలిటీ ఏర్పడుతుంది. అంటే ఈ ధనియాల తాలూకు అసలైన ఉపయోగాలు మనం తెలుసుకుందాం. చెప్పుకున్నట్టుగా ధనియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం ఉంది. ఇది శరీరంలో ఆ ఎముకల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే దీనికి రిపేరింగ్ నేచర్ ఉంది. ధనియాల్లో విటమిన్ సి ఉంటుంది, చాలామంది ఉండదేమో అనుకుంటారు. అలాగే విటమిన్ కే, ఇంకా పొటాషియం, ఇలాంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలకి బలాన్ని ఇస్తాయి. అయితే మరి ఈ సమస్యలు ఒకవేళ ఈ మోకాలు నొప్పి ఉంటే అప్పుడు దీన్ని ఆయుర్వేద పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం ధనియాలతోటి తయారు చేసుకునే ఈ కషాయం, దీన్ని ముందు తెలుసుకోవాలి. దీనికి మీకు కావాల్సింది ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే నీళ్లు 2 కప్పులు ఇలా సిద్ధం చేసుకోండి. నీళ్ళలో ధనియాలను వేసి మరిగించండి. నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. దీన్ని వడపోసుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది నొప్పిని తగ్గిస్తుంది, అలాగే ఎముకలకు బలాన్ని ఇస్తుంది. తర్వాత ఒక మంచి కాంబినేషన్ ఉంది, ధనియాలు ఇంకా అల్లం. ఇది అంతే ఒక మంచి కాంబినేషన్. ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే తాజా అల్లం ముక్క 1 ఇలా సిద్ధం చేసుకోండి. ధనియాలు ఇంకా ఈ అల్లాన్ని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ని నొప్పున్న ప్రాంతంలో అప్లై చేసి మర్దన చేయాలి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచి నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొక మంచి యాంటీ ఇన్ఫ్లమేషన్ ఉండేటువంటి కాంబినేషన్, ధనియాలు ఇంకా పసుపు. ఇది అంతే ఈ నొప్పిని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. పసుపు దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. ధనియాల కషాయంలో పసుపుని కలిపి లోపలికి తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొక మంచి కాంబినేషన్, ఇది అంతే చాలా మీరు తేలిక ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ధనియాలు ఇంకా లవంగం. ఈ లవంగం మీకు తెలిసిందే, నొప్పిని నివారణగా ఇది పనిచేస్తుంది. ధనియాల కషాయంలో 2 లవంగాల్ని మీరు వేయాలి. వేసి బాయిల్ చేసి తర్వాత దించి ఆ నీళ్ళని తాగుతూ ఉండాలి. మోకాడు నొప్పిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక మంచి కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది, ధనియాలు, మెంతులు ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, నీళ్లు 2 కప్పులు. నీళ్ళలో ధనియాలని అలాగే ఈ మెంతులు వేసి మరిగించండి. నీళ్లు సగం వచ్చే వరకు మరిగించి ఆ తర్వాత వడపోసుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది నొప్పిని తగ్గిస్తుంది, కండాలకి స్ట్రెంత్ని ఇస్తుంది. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన కాంబినేషన్, ధనియాలు ఇంకా వేపాకులు ఇలా సిద్ధం చేసుకోండి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, వేపాకులు 10, నీళ్లు 2 కప్పులు ఇలా మీరు రెడీ చేసుకోవాలి. నీళ్ళలో ధనియాలని ఇంకా ఈ వేపాకుల్ని వేసి మరిగించండి. నీళ్లు సగం వచ్చే వరకు మరిగించి తర్వాత వడపోసుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి ఇంటర్నల్గా.
ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే ఇది వాపును కూడా తగ్గిస్తుంది. దీంతో మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొక మంచి ఆసక్తికరమైన కాంబినేషన్ మీకు కావాల్సినవి ధనియాలు ఇంకా ఆవాలు. ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నీళ్లు 2 కప్పులు ఇలా సిద్ధం చేసుకోండి. ధనియాలు ఇంకా ఆవాలని రెండింటిని నీళ్ళకి వేసి మరిగించండి. నీళ్లు సగం వచ్చే వరకు మరిగించాలి. తర్వాత వడపోసుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది ఆ మజిల్స్లో స్ట్రెంగ్త్ ఇస్తుంది. దీంతో ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ నీ పెయిన్స్ తగ్గుతాయి. ఇలాగా ఈ మోకాళ్ళ నొప్పికి ఇవి ఒక ఇంటి వైద్యాలాగా పనిచేస్తాయి. అయితే లోపల ఒకవేళ ఆ కార్టిలేజ్ జరుగుతూ ఉన్నా, లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్కి ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే రియాక్టివ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఇలాంటప్పుడు ఆ సమస్యను బట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి ఇతర పరీక్షల సహాయం కూడా తీసుకొని దానికి అనుగుణంగా ఆయుర్వేదంలో చక్కని ఔషధాలు ఉంటాయి. మహాయోగరాజు గుగ్గులు, మహావాత విధ్వంసన్ రస్ ఇలాంటివి. వీటిని ఆ కండిషన్ బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ కాల్షియం తగ్గితే అప్పుడు ప్రవాళ పిష్టి, ప్రవాళ పంచామృత రస్ ఇలాంటి ఔషధాలను కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నొప్పి ప్రధానంగా ఉంటే మహారాష్ట్ర నది కాడ ఇలాంటి ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు దాన్ని కేవలం నొప్పిగా చూడకుండా మొత్తం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవటం ముఖ్యం. అంటే రోజు ఎండలో కనీసం ఒక 20 నిమిషాల సేపు ఎక్స్పోజ్ అవుతూ ఉండటం, అలాగే అర్ధశక్తిగా ఎక్సర్సైజ్ చేయటం. అంటే నడిస్తే మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది, కానీ వేరే ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఉదాహరణకు స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలాంటివి చేయొచ్చు. ఇలా చేస్తూ అలాగే ఒకవేళ బరువు ఉంటే ఆ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఈ మోకాళ్ళ నొప్పి అనేది మీకు సమస్య కింద ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తొలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.